తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓడిపోయి షాక్ తిన్న టీమిండియా రెండో టీ20 మ్యాచ్లో రెచ్చిపోయింది. ఏకంగా 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలి టీ20లో చేతులు చేసినటువంటి బ్యాటర్లు ఈ మ్యాచ్లో రెచ్చిపోయారు. అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగగా రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ చివర్లో రెచ్చిపోయి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తొలుత కొంత బాగానే ఆడినా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే చేతిలో షాక్ తిన్నటువంటి టీమిండియా మరుసటి రోజే రెండో టీ20 మ్యాచ్ ఆడవలసి వచ్చింది. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో లేక పిచ్ను సరిగా అంచనా వేయలేకపోయారో కానీ తొలి మ్యాచ్లో భారత యువ బ్యాటర్లు తేలిపోయారు. ఐపీఎల్లో అదరగొట్టినటువంటి అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్ వీళ్ళందరూ కూడా తీవ్రంగా నిరాశపరిచారు తొలి టీ20 మ్యాచ్లో. మరోవైపు తొలి టీ20 మ్యాచ్లో లభించినటువంటి విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది ఆతిథ్య జట్టు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచినటువంటి భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో సాయి సుదర్శన్ తీసుకున్నారు. సాయి సుదర్శన్కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇక బ్రియాన్ బెనెట్ వేసినటువంటి తొలి ఓవర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ కొట్టినటువంటి ఒక 6తో కలిపి మొత్తం 10 పరుగులు వచ్చాయి. అయితే ముజరబానీ వేసినటువంటి రెండో ఓవర్లో భారత్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఓవర్ మిడిన్ కావడంతో పాటుగా ఆ ఓవర్ రెండో బంతికి భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ షాట్కు ప్రయత్నించి బెనెట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 10 పరుగులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక బెనెట్ వేసినటువంటి మూడో ఓవర్లో అభిషేక్ శర్మ 2 ఫోర్లు బాదాడు. అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతుండగా మూడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఆర్చి తూచి ఆడాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అంటే ఓవర్కి రన్ రేటు 6గా ఉందన్నమాట. జాన్వీ వేసినటువంటి 7వ ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మసకజ్దా క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్ శర్మ బతికిపోయాడు. ఇక 9వ ఓవర్ నుంచి పరుగుల ప్రవాహం మొదలైంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు పడకుండా ఆచితూచి ఆడగా మరోవైపు అభిషేక్ శర్మ తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయాడు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వేసినటువంటి 9వ ఓవర్లో అభిషేక్ శర్మ మొదటి బంతికి 4, రెండవ బంతికి 6 కొట్టగా ఆ ఓవర్లో ఏకంగా 14 పరుగులు వచ్చాయి. ఇక జాంగ్వీ వేసినటువంటి 10వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. డియాన్ మేయర్స్ వేసినటువంటి 11వ ఓవర్లో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు అభిషేక్ శర్మ. ఈ క్రమంలోనే మూడో బంతికి 6 కొట్టి కేవలం 33 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మకు ఇది రెండవ మ్యాచ్ కాగా తొలి హాఫ్ సెంచరీ. ఇక ఈ ఓవర్లో మొత్తం 28 పరుగులు వచ్చాయి. సికిందర్ రజా వేసినటువంటి 13వ ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా ఒక 6, 2 ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయినట్లు ఎంపైరు ప్రకటించాడు. అయితే అభిషేక్ శర్మ రివ్యూ కోరుకోవడంతో బాలు బ్యాటుకు తాకలేదని తేలడంతో నాటౌట్గా ప్రకటించాడు. మసకజ్దా వేసినటువంటి 14వ ఓవర్లో అభిషేక్ శర్మ 3 సిక్స్లు బాదాడు. 3వ సిక్సర్ తోటి తన రెండవ టీ20 మ్యాచ్లోనే తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ. కేవలం 46 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. అయితే అదే ఓవర్లో ఆ మరుసటి బంతికే మరో భారీ షాట్ ఆడబోయి డియాన్ మేయర్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే 8 సిక్స్లు 7 ఫోర్లతోటి 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు కేవలం 76 బంతుల్లోనే 137 పరుగులు జోడించారు. ఇక 4వ స్థానంలో రింకు సింగ్ బ్యాటింగ్కు వచ్చాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి స్కోరు వేగాన్ని మరింతగా పెంచారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చటారా వేసినటువంటి 18వ ఓవర్లో గైక్వాడ్ రెచ్చిపోయాడు. వరుసగా 4, 6, 4, 4 బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఇక ముజరబానీ వేసినటువంటి 19వ ఓవర్లో రింకు సింగ్ 2 సిక్స్లు బాదాడు. అయితే జాంగ్వే వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో గైక్వాడ్ ఒక 4 కొట్టగా రింకు సింగ్ ఒక 4, 2 సిక్స్లు బాదటంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో జింబాబ్వేపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇండియా చివరి 10 ఓవర్లలో ఏకంగా 160 పరుగులు చేసింది. అంటే చివరి 10 ఓవర్లలో రన్ రేటు ఓవర్కి 16 చొప్పున చేసిందన్నమాట. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తోటి 77 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా రింకు సింగ్ కేవలం 22 బంతుల్లోనే 5 సిక్స్లు 2 ఫోర్లతోటి 48 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 36 బంతుల్లోనే అజయంగా 87 పరుగులు జోడించారు. ఇక జింబాబ్వే బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముజరబానీ, మసకజ్దా చెరో వికెట్ తీశారు. ఇక 235 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి జింబాబ్వే
18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 100 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది జింబాబ్వే. జింబాబ్వే ఇన్నింగ్స్లో ఓపెనరు మధవరే 39 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 43 పరుగులు చేయగా, చివర్లో లాంగ్వే 26 బంతుల్లో 4 ఫోర్లతోటి 33 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్రియాన్ బెన్నెట్ 9 బంతుల్లోనే 1 4 3 సిక్సర్లతోటి 26 పరుగులు చేశాడు. అంటే మొదట్లో మధవరే, ఆ తర్వాత బ్రియాన్ బెన్నెట్ కలిసి జింబాబ్వే ఇన్నింగ్స్ను బాగానే ప్రారంభించారని చెప్పాలి. ఓపెనరు కయా తొందరగానే అవుట్ అయినప్పటికీ వీరిద్దరూ, అంటే మరొక ఓపెనర్ మధవరే, ఆ తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రియాన్ బెన్నెట్ ఇద్దరు కలిసి చకచకా స్కోర్ వేగాన్ని పెంచారు. కానీ ఆ తర్వాత మిగతా బ్యాటర్లు అందరూ కూడా చేతులు ఎత్తేయడంతో క్రమం తప్పకుండా జింబాబ్వే వికెట్లను కోల్పోయింది. దీంతో 18.4 ఓవర్లలో 134 పరుగులకే జింబాబ్వే ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా చక్కగా బౌలింగ్ చేశారని చెప్పాలి. ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఆ తర్వాత అవేష్ ఖాన్ 3 వికెట్లు, ఇద్దరు 3 వికెట్లు తీస్తే రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఎందుకంటే మొదట్లో పరుగులు వేగంగానే వచ్చాయి, అందుకే 3 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు ముఖేష్ కుమార్. అయితే అవేష్ ఖాన్ మాత్రం చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇవ్వడమే కాకుండా 3 కీలకమైన వికెట్లు తీశాడు. ఇక రవి బిష్ణోయ్ అయితే 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే రవి బిష్ణోయ్ ఓవర్కి సగటున 2.8 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. మిగతా బౌలర్లు కూడా చక్కగా రాణించడంతో ఈ మ్యాచ్లో అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు ఇద్దరు కూడా సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్లో ఇండియా 100 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించి సిరీస్ను 1-1 తోటి సమం చేసింది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి మెస్మరైజింగ్ బ్యాటింగ్ తోటి సెంచరీ చేసినటువంటి అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ముజరబానీ బౌలింగ్లో బ్రియాన్ బెన్నెట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే 7 ఫోర్లు 8 సిక్సర్లతోటి 100 పరుగులు చేసి మసకజ్దా బౌలింగ్లో డిఆర్ మేయర్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్ తోటి 77 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, రింకు సింగ్ 22 బంతుల్లోనే 2 ఫోర్లు 5 సిక్సర్లతోటి 48 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక జింబాబ్వే బౌలర్లు అందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, ఆ తర్వాత మసకజ్దా ఇద్దరు చెరో వికెట్ తీస్తే మిగతా బౌలర్లు వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆ తర్వాత 235 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆల్అవుట్ అయింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో ఓపెనరు ఇన్నోసెంట్ కయా 3 బంతుల్లో 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, మరొక ఓపెనరు మధవరే 39 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 43 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బ్రియాన్ బెన్నెట్ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 3 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక డియాన్ మేయర్స్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి అవేష్ ఖాన్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ పట్టడంతో డక్అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ సికిందర్ రజా 4 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, జోనాథన్ క్యాంపెల్ 18 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ క్లైవ్ మదండే 4 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యి డక్అవుట్ కావడం జరిగింది. ఇక మసకజ్దా 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. ఇక లాంగ్వే 26 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 33 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ముజరబానీ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి చటారా 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకి ఆల్అవుట్ అయ్యి 100 పరుగుల తేడాతోటి పరాజయం పాలైంది. ఇక ఇండియన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 వికెట్లు, అవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీయడం జరిగింది. దాదాపుగా ఇండియన్ బౌలర్ అందరూ కూడా చక్కని బౌలింగ్ని ప్రదర్శించారని చెప్పాలి.